ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంకి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశాచారి గారు, సభ అధ్యక్షులు అన్న వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేష్ అన్న గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అన్న జాదుల సీనన్న గారికి, మరి అదేవిధంగా బీసీ మేధావుల ఫోరం కన్వీనర్ చిరంజీవులు సార్ గారికి, అదేవిధంగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ అన్న వక్లాభరణం కృష్ణమోహన్ అన్న గారికి, అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అన్న తాడూరి సీనన్న గారికి, అదేవిధంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యామ్ గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈడిఏ శ్రీనివాస్ గౌడ్ గారికి, మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నరసింహనాయక్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరపాలని చెప్పి పెద్ద ఎత్తున సంవత్సరం పాటు పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కళ్ళు తెరిపించి మరి కులగణన జరిపించారు. మరి కులగణన జరిపించిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో కొన్ని పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి అధికారులు చేసినటువంటి తప్పిదాలు కానీ మరి అనేకమైనటువంటి జరిగిన దాంట్లో మరి ఇది తప్పు, మా కులాలకు జరుగుతున్న అన్యాయం మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి అధికారులందరూ కూడా కళ్ళు తెరిపించి ఇది సక్రమైనటువంటి పద్ధతి కాదు, సక్రమైనటువంటి విధానంలో చేయాలని చెప్పి కులగణను మరి మిగతా ఏదైతే ఉన్నదో ఆ కులగణన మొత్తం జరిపించే విధంగా పోరాటం చేసి విజయవంతం సాధించినటువంటి కుల సంఘాల నాయకులందరికీ కూడా బీసీ సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి పోరాటాలు ఈ కులాలకు జరుగుతున్న అన్యాయం మీద, రిజర్వేషన్ల మీద గాని, కులగణన మీద గాని, కులాల లెక్కల మీద గాని మనకు జరిగినటువంటి అన్యాయాన్ని లేవనెత్తి ప్రజల్లో మహా ఉద్యమాన్ని సృష్టించారు వీళ్ళందరూ కూడా. కానీ నేటికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే సమీక్ష సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఏమైతున్నదో మిగతా కులగణన చేస్తాం, ఎక్కడైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా టైం ఇవ్వడం, ఇదందరూ కూడా బీసీ సంఘాల విజయం ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించి మా కుల సంఘాలు ఏదైతే పోరాటం చేస్తున్నదో ఆ పోరాటాలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం నడవాలి, మెజారిటీ కులాలకు న్యాయం దక్కే వరకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మీద తాడో పేడో తేల్చుకుంటామనే ఉద్దేశంతోన పోరాటం మొదలు పెడితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ పోరాటం చేసినటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమంటున్నారు, మేమైతే కోరుకున్నామో మీరు ఇచ్చేటటువంటి హామీ ఏముందో ఆ హామీని విజయ తీరాలకు తీర్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెన్నట్టు ఉండాలి. దాన్ని కాపలగా మేమందరం కూడా ఈ రోజు బీసీ సంఘాలుగా పోరాటంలో ముందుంటాం, విజయం సాధించడంలో ముందుంటామని చెప్పి మరి అనేకమైన పోరాటాలు చేసి విజయం సాధించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం మహోజ్వాలగా మహో ఉద్యమంగా రూపాంతరం చెందుతున్న తరుణంలో మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానికి మార్చిలో మరి జరిగేటటువంటి కేబినెట్ గాని ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశపరిచి లేదా బడ్జెట్ అసెంబ్లీలో మరి బీసీలకు 42% చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం హర్షించదగ్గ విషయం. దీన్ని అన్ని కూడా స్వాగతిస్తూ మరి అనేకమైన పోరాటం చేసినటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి బీసీ ప్రతి గ్రామంలో ప్రతి గడప నుండి కూడా ఈ పోరాటంలో మేమందరం కూడా భాగస్వాములు అవుతాం. రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా అటు ఇటు చేసినా కూడా మేమందరం కదలడానికి సిద్ధంగా ఉన్నాం. కదిలించడానికి మా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. అధ్యక్షత వహిస్తున్నటువంటి వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు అన్న వెంకటేష్ అన్న గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జాజుల సిరన్న గారికి, అలాగే చిరంజీవులు సార్ గారికి, మన వక్లాభరణ కృష్ణమోహన్ గారికి, శ్రీనివాస్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా గణేష్ చారన్న గారికి,
పేరు పేరున హృదయపూర్వక బీసీ యువజన సంఘం తరఫు నుంచి ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వము దిగి వచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ పోరాటానికి ముఖ్యంగా కారణం ప్రతి ఒక్కరు భాగస్వాములు ఉన్నారు. అందులో మా మీడియా సోదరులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములే. ఎందుకంటే ఇది మరొక తెలంగాణ ఉద్యమం లాగా మేమెంతో మాకంతా అని చెప్పేసి జాజుల సీనన్న మరియు ఇక్కడ మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఇచ్చినటువంటి పిలుపుని ప్రభుత్వం ఆలోచన పడ్డది, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి మన దాస సురేష్ అన్న గారికి వేదిక మీదకి రాసిన కోరుతున్నాం. ప్రభుత్వం ఒక ఆలోచన పడ్డది, మేధావులందరూ ఒక దగ్గర జమైలు, కుల సంఘాలందరూ ఒక దగ్గర జమైలు, ఏం జరగబోతోంది, ఈ తెలంగాణ ఉద్యమం మళ్ళొక ఉద్యమం రాబోతోందా అని చెప్పేసి ఒక భయాందోళన కలిగింది. ఈ భయాందోళనతో మేము లేని కోరికలేం కోరలేదు. లెక్కలు తప్పులు తడకలుగా ఉన్నాయి, కరెక్ట్ చేయండి అని అన్నా. నిన్న వరకు లెక్కలు చూసుకుంటే అందరు తెలుసు ఏ స్థాయిలో ఉన్నదో. అగ్రవర్ణాల లెక్కలే ముందు పోయినా తప్ప బీసీల లెక్కలు ఎక్కడ ముందుకు పోలే. కాబట్టి బీసీల లెక్కలు బరాబర్ తేలేదాకా వదిలిపెట్టేదే లేదని చెప్పేసి మార్చి 9వ తారీఖు కూడా హైదరాబాద్ దిగ్బంధం చేస్తామని కూడా జాజుల సీనన్న పిలుపునివ్వడం కూడా జరిగింది. దానికి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా దిగి వచ్చి ఆ మిగతా 3%, 3.5% లెక్కలు చేయవలసింది. అలాగే జరిగిపోయినటువంటి లెక్కలలో తప్పులు తడకలు ఉన్నా కూడా సరిదిద్దుకొని బీసీల లెక్కలు బరాబర్ పెంచాల్సిందే, రిజర్వేషన్ చట్టం చేయాల్సిందే. అప్పటి వరకు కూడా బీసీలు నిద్రపోరు. ఎందుకంటే ఎన్నో దెబ్బలు తిన్నోళ్ళం, ఏదో ఇలా వార్తలు రాగానే సంతోషపడము, అవన్నీ పూర్తయ్యేదాకా వదిలిపెట్టము. ఖచ్చితంగా ఈ ఉద్యమము రేపు బీసీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇదే విధంగా ఉండి పోరాటం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారు, అదే రకంగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకలాపురం కృష్ణమోహన్ గారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, తాడూరు శ్రీనివాస్ గారు, అదే రకంగా సహచర సోదరి మనందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ఇటీవలి కాలంలో మా జనాభాను తక్కువ చేసి చూపించారు. బీసీల జనాభా 5% పై చిలుకు తగ్గిందనేటటువంటి ఏదైతే మేము ఒక తీవ్రమైనటువంటి గళాన్ని ఎత్తి చూపడం వల్ల ఇటీవల కాలంలో పోయిన శనివారం రోజు రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్ లో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి దీని మీద చర్చ చేసి మా యొక్క ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీ అందరికీ నేను చూపిస్తా ఉన్నా. తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 3,35,00,000 పైచిలకు ఉన్నది. అంటే 18 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళే 3,35,00,000 ఉంటే 18 సంవత్సరాల కింద ఉన్నటువంటి జనాభా తెలంగాణలో ఎంత ఉంటది అంటే 1/4 ఉంటది. అంటే దాదాపు ఇంకొక 90 లక్షల జనాభా దీనికి యాడ్ అవుతుంది. అంటే దాదాపు సరాసరి 4,10,00,000 లేదా 20 లక్షల వరకు ఏంటంటే తెలంగాణ లోపల జనాభా ఉంటుంది. మరి అలా ప్రభుత్వం చూపించినటువంటి జనాభాకు ఉండాల్సిన జనాభాకు వ్యత్యాసం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. మరి ఇప్పుడు ప్రభుత్వము ఒక అడుగు ముందుకేసి మేము ఏదైతే మిగిలినటువంటి వాళ్ళు కూడా నమోదు చేసుకోవచ్చు అనేటటువంటి ఒక ఏదైతే నిర్ణయాన్ని తీసుకుందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే విధంగా ఎవరన్నా ఇంతకు ముందు నమోదు చేసుకునే వాళ్ళతో పాటు సరిగ్గా నమోదు చేసుకున్న వాళ్ళు కూడా సరి చేసుకోవడానికి కూడా ఆన్లైన్ లో ఒక అవకాశం ఇస్తే బాగుంటది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా తెలుసు, మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో ఈ యొక్క కులగణన నివేదికను చట్టబద్ధం చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు సాధించుకోవడంతో పాటు
ఇది మాకు మా యొక్క పోరాటానికి తొలిమెట్టు అవుతుంది. ఎందుకంటే చట్టసభల్లో రిజర్వేషన్లు ఎప్పుడైతే బీసీలకు దక్కుతాయో అప్పుడే అదే మా అంతిమ పోరాటం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క అంశం లోపల ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయకుండా ప్రభుత్వంతో తప్పకుండా మాకు అవసరమైనటువంటి 42% రిజర్వేషన్లను ఏ విధంగా కూడా మేము సాధించుకునే విధంగా ముందుకెళ్తాం. బీసీలలో కూడా అద్భుతమైనటువంటి మేధావులు, రాజ్యాంగం మీద పటిష్టమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా మా దగ్గర ఉన్నారు. వారందరితో కూడా మేము దీన్ని ముందుకు నడిపిస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా వాళ్ళ యొక్క విధిని నిర్వర్తించాలి. ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా ఇక్కడ తీర్మానం చేసి మేము ముందుకు పంపిస్తామంటున్నారు కేంద్రానికి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకొని తమిళనాడు తరహాలో మాకు కూడా తప్పకుండా ఈ యొక్క ఇక్కడ తెలంగాణ లోపల రిజర్వేషన్లను 50% మించి ఇచ్చేటటువంటి విధంగా తోడ్పాటును అందించాలి. లేకపోతే బీసీల వ్యతిరేకులుగా వాళ్ళు చరిత్రలో మిగిలేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి మరొక వారు మా యొక్క ఇన్పుట్స్ ని తీసుకొని పాజిటివ్ గా రెస్పాండ్ అయినందుకు మాత్రం మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.